ప్రభునామములో మీ అందరికీ మరొకసారి నా యొక్క హృదయపూర్వకముగా శుభవందనములు తెలియజేస్తున్నాను. ఇలా ఈ దినము పరిశుద్ధ గ్రంథంలో నుంచి హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 15వ వచనాన్ని 16వ వచనాన్ని మనము చదివి ధ్యానం చేసుకుందాం. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వ హక్కును అమ్మివేసిన ఏసావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారినైన ఉండునేమో అనియు జాగ్రత్తగా చూచుకొనుడి. చదవబడిన లేఖనము నుండి మనము ఏసావు యొక్క జీవితం కొరకు బైబిల్లో చెప్పబడుతున్న మాటను మనము గమనించగలిగి ఉన్నాం. మరి ఏసావు వంటి వాడు ఉన్నాడేమో జాగ్రత్తగా చూసుకోమని మరి దేవుని వాక్యం సెలవిస్తున్నది. పిల్లరా, మరి ఏసావే కాదు, వాక్యం బోధించున్న నేనైనాను, వాక్యం ఇచ్చున్న అంటే వారు మీరైనాను మనం భ్రష్టులు కాకుండా ఉండాలి అని అంటే ఎవరు భ్రష్టులు అవుతారు? ఈరోజు ఇక్కడ అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే భ్రష్టుడైనను అని మాట మనం చూడగలుగుతున్నాం. మరి ఆల్రెడీ ఇంతకుముందు నేను నా యొక్క వాక్య సందేశంలో నేను దాని కొరకు ఎవరు భ్రష్టులు అవుతారనే విషయంలో నేను ఒక 4 విషయాలు తెలియజేశాను. మరి ఈరోజు భ్రష్టులు కాకుండా ఉండాలంటే ఎవరు భ్రష్టులు కాకుండా ఉంటారు అనే విషయం కోసం మరొక 4 విషయాలని మేము చెప్పాలని ఆశపడుతున్నాను. ఎవరు భ్రష్టులు కాకుండా ఉంటారు అని అంటే మొదటిగా కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 27వ వచనంలో ఈ విధంగా చెప్పబడినది. గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుట లేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడినై పోదునేమో అని నా శరీరంలో నలగొట్టి దాన్ని లోపరుచుకొనుచున్నాను అని మరి అపోస్తలుడైన పౌలు గారు ఈరోజు తను జీవితంలో నుండి తనకు తానుగా పరీక్షించుకొని ఆయన మాట్లాడుతున్న మాటలు మనము చూడగలుగుతున్నాం. పిల్లరా, ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన అండర్లైన్ మాట మనం చూడాలి. ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడునై పోతునేమో అని అంటున్నాడు. పిల్లరా, ఈరోజు పౌలు గారే కాదు కానీ ఈ సమాజంలో మరి దేవుని యొక్క శుభవార్త అవ్వచ్చు, దేవుని యొక్క మరి వాక్య సందేశం బోధించేవారు అవ్వచ్చు, విశ్వాసం అవ్వచ్చు, సేవకులు అవ్వచ్చు, వీరందరూ కూడా ఒక విషయాన్ని గమనించాల్సిందిగా కోరుచున్నాను. అదేమిటంటే పౌలు గారికి ఉన్న యొక్క గ్రహింపు మనకు ఉండాలి, పౌలు గారికి ఉన్న యొక్క ఆలోచన మనకు ఉండాలి, పౌలు గారికి ఉన్న ఉద్దేశము మనకు ఉండాలి. పౌలు గారికి ఉన్న ఆలోచన, గ్రహింపు, ఉద్దేశం ఏమైనదంటే నేను ఇతరులకు ప్రకటించి, నేను ఇతరులకు బోధించి ఆ బోధకు తగ్గ జీవితం లేక నేను భ్రష్టుడైపోతానేమో అని తను ఆలోచిస్తున్నాను. అందుకే ఆయన భ్రష్టుడు కాకుండా ఉండడం కోసము ఆయన ఏమంటాడు, భ్రష్టుడైపోతానేమో అని నా శరీరం నల్లగొట్టబడి. పిల్లరా, ఈ లోకంలో ఏ మానవుడైతే తమ శరీరాన్ని నలగొట్టుకుంటాడో, ఏ మానవుడైతే తన తలంపును నలగొట్టుకుంటాడో, శరీరం అనగా ఈ లోకాశులను అని మనకు అర్థమవుతుంది. పిల్లరా, శరీరం నలగొట్టుకోవడం అంటే అర్థం ఏమిటంటే ఈ కంటితో చూసే చూపు మంచిది కానప్పుడు దాన్ని నలగొట్టుకోవాలి. ఈ నోటితో మాట్లాడే మాట మంచిది కానప్పుడు ఆ నోటి మాటను నలగొట్టుకోవాలి. ఈ కాలు నడకతో నడిచే నడవడిక మంచిది కాదన్నప్పుడు దాన్ని నలగొట్టుకోవాలి. ఈ చేతితో చేసే క్రియలు మంచిది కాదన్నప్పుడు దాన్ని నలగొట్టుకోవాలి. మరి దేహంతో చేసిన కార్యాలు మంచివి కాదన్నప్పుడు వాటిని నలగొట్టుకోవాలి. అయితే నలగొట్టుకోవాలి, దేనితో నలగొట్టుకోవాలి అని ఆలోచన చేస్తే ఒకటోదిగా ప్రార్థనతోనూ, రెండోదిగా వాక్యముతోనూ, మూడోదిగా దేవుని యొక్క ఆజ్ఞతోనూ మనము నలగొట్టుకోవాలి. అందుకే నీ వాక్యము సుత్తి వంటిది కాదా అంటున్నాడు. దేవుని వాక్యము సుత్తి వంటిది. దేవుని వాక్యము బండలను ఎరగొడుతుంది. దేవుని వాక్యము అగ్ని వంటిది. దేవుని యొక్క ఆజ్ఞ వాక్యం అనేది కాల్చివేస్తుంది. దేవుని యొక్క వాక్యము 2 అంచుల ఖడ్గం వంటిది, నరికి వేస్తుంది. కాబట్టి ఆ వాక్యాన్ని మనము పట్టుకోగలిగినట్లయితే ఆ వాక్యము చేత మనం మన జీవితంలో దేవునికి వ్యతిరేకమైనవి ఏవైతే ఉన్నాయో
అది వాటిని వాక్యం చేతే మనం సరిచేసుకోవడానికి ఇష్టపడదాం. మరి ఈరోజు మనం బోధించేవారు ఉంటే సరిపోతుందానంటే కాదు పిల్లారా. బోధించేవారుగా ఉన్న మాత్రానికి మనకి ఈ లోకంలో సమాజంలో మనుషులైనను దేవుడైనను ఎవరైనాను మనల్ని గుర్తించను. బోధకు తగ్గ జీవితం జీవించేటప్పుడే ఈ లోకంలో ఉన్నవారైనాను దేవుడైన మనలను గుర్తిస్తారు. మనం బోధించేవారుగా ఉంటూ బోధకులా ఉంటుంది, మన ప్రవర్తన దానికి భిన్నంగా ఉంటుందనంటే మరి ఈ యొక్క పౌలు గారు లాగే మనం కూడా భ్రష్టులం అయిపోతాం. ఆయన పౌలు భ్రష్టుడు కాదండి, ఆయన భ్రష్టుడు కాకుండా ఉండడానికి కోసం ఆయన శరీరాన్ని నలగొట్టుకున్నాడు. ఈరోజు నువ్వు ఒకవేళ ప్రార్థనా పరురాలు అయితే, ఒకవేళ ఈరోజు నువ్వు సువార్థికురాలు అయితే, ఒకవేళ ఈరోజు నువ్వు సేవకుడు అయితే, నువ్వు నీ సమాజంలో నీ యొక్క సముఖమందున నీ సంఘం ఎదుటైనను నీ కుటుంబంలో ఉన్నట్టు వారి ఎదుటైనా నువ్వు భ్రష్టుడు కాకుండా ఉండాలంటే దేవుని వాక్యం చేత నలగొట్టుకోవాలి. నెంబర్ 1, శరీరం నలగొట్టుకోవడం అంటే ఏంటి? లోకాశలు, ధనాశ, నేత్రాశ, జీవకుడంబము, శరీరాశ, ఇలా మనం చెప్పుకుంటే శరీర కార్యం అనేది ఈ లోక సంబంధమైనది. అందుకే పై వాటిని మీరు వెతుకుడు కానీ భూ సంబంధమైన వాటిని మీరు వెతకొద్దు అంటున్నాడు. ఎందుకంటే మనం ఈ భూలోకంలో నివసించాల్సిన వారం కాదు పిల్లారా. మనం ఏదో ఒక దినం ఈ లోకాన్ని విడిచిపెట్టి పోవాల్సిన వారమే. కాబట్టి మనము భూ సంబంధమైన వాటి కాకంటే పై సంబంధమైన పరలోక సంబంధమైన వాటిని మనము వెతుకుదాం. నెంబర్ 1 ఏంటి వాక్య సందేశం అంటే, భ్రష్టులు కాకుండా ఎవరు ఉంటారు? ఎవరు భ్రష్టులు కాకుండా ఉంటారంటే, మొదటిగా తమ శరీరమును నలగొట్టుకున్నవాడు భ్రష్టుడు కాడు. నెంబర్ 2 అదే యొక్క వాక్యంలో చూసుకోగలిగినట్లయితే అక్కడ అంటున్నాడు, ఎంత స్పష్టంగా చెప్తున్నాడంటే, శరీరము లోపరుచుకోవడం అంటే ఏంటి? ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి లోపరుచుకున్నాడంటే ఆ లోపరుచుకున్న వ్యక్తి, లోపరచబడిన వ్యక్తి ఏమవుతాడంటే చెప్పిన వ్యక్తి యొక్క మాట ఆయన తప్పక చేస్తాడు. ఈ మధ్యకాలంలో చాలామంది ఒక వ్యక్తిని లోపరుచుకోవడానికి వశీకరణ చేస్తున్నారు. అంటే ఏం చేస్తున్నారంటే వారి వైపు తిప్పుకోవడానికి కోసం చాలా తంత్రాలు లేదంటే చాలా రకాల ఔషధాలు ఈరోజు ఉపయోగిస్తున్నారు. దానికి వశీకరణ అంటారు. పిల్లరా, ఒక వశీకరణ ఎందుకు చేసుకుంటారు అంటే, ఏ వ్యక్తి వశీకరణ చేస్తారో చేయించుకున్న వ్యక్తికి లోబడి ఉంటాడు. మనము ఎవరికి లోపరచబడాలి అని అంటే దేవుని వాక్యానికి లోపరచబడే వారంగా ఉండాలి. మనం ఎవరికి లోపరచబడాలి అని అంటే దేవునికి లోపరచబడి ఉండాలి. మనం ఎవరికి లోపరచబడి ఉండాలి అని అంటే దేవుని సంఘానికి లోపరచబడే వారంగా ఉండాలి. మనం ఎవరికి లోపరచబడే వారంగా ఉండాలంటే దేవుని యొక్క సేవకుడికి లోపరచబడే వారంగా ఉండాలి. సేవకుడు ఏం చెప్తే అది వినాలి. సంఘంలో ఏదైతే ఉంటుందో అది మనం చేయాలి. వాక్యం ఏ విధంగా బోధిస్తుందో ఆ బోధ తగ్గడ బ్రతకాలి. దేవుడు నిన్ను ఏ విధంగా బ్రతకమని చెప్పాడు ఆ విధంగా మనము బ్రతకాలి. అలా మనం జీవించగలిగినప్పుడు మన జీవితం అనేది ఒక సాధకముగా ఉంటుంది. ఎప్పుడైతే మనం ఒకటోదిగా శరీరం నలగొట్టుకోగలుగుతామో, రెండోది మనం శరీరాన్ని లోపరచుకోగలుగుతామో, మనం ఒక చూపు చూసేటప్పుడు ఈ చూపు దేవునికి అయిష్టమైనది, ఇది దేవునికి అంగీకారమైనది కాదు, ఇది దేవునికి యోగ్యత కలిగింది కాదు. యు టర్న్ అండ్ లుక్ టు యువర్ ఐస్. నీ కళ్ళు తిప్పుకునేటప్పుడు, పాపమును చూస్తునేటప్పుడు నీ కళ్ళు తిప్పుకోవాలి. చెడు వింటున్నప్పుడు నీ చెవులు మూసుకోవాలి. చెడు మాట్లాడుతునేటప్పుడు నోటిని మూసుకోవాలి. ఎందుకనంటే నీ దేహాన్ని నువ్వు నీ స్వాధీనంలో లోపరచుకోవడం అంటే స్వాధీనంలో ఉంచుకోవడం అన్నది. మరి మొదటిగా ఎవరు భ్రష్టులు కాకుండా ఉంటారని ఆలోచన చేస్తే, మొదటిగా శరీరం నలగొట్టుకునేవారు భ్రష్టుడు కాకుండా ఉంటాడు. రెండోదిగా ఎవరు భ్రష్టుడు కాకుండా ఉంటాడు అని ఆలోచన చేస్తే తమ శరీరం లోపరుచుకునేవాడు భ్రష్టుడు కాకుండా ఉంటాడు. మూడోదిగా మనం చూడండి, ఎవరు మరి భ్రష్టుడు కాకుండా ఉంటాడు అని కాకుండా ఉంటాడని ఆలోచన చేస్తే రోమిలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 28వ వచనం మనం చూడగలిగినట్లయితే అక్కడ స్పష్టంగా చెప్పబడుతున్న మాట మనము ధ్యానం చేద్దాం. 1:28 ఏమంటే, మరియు వారు తమ మనసులో దేవునికి చోట నొల్లకపోయారు గనుక చేయలేని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసు వారికి అప్పగించును. దేవునికి భ్రష్ట మనసు అప్పగించకుండా మంచి మనసును దేవునికి అప్పగించాలి అంటే ఒకటే నువ్వు చేయాలి. దానికి నువ్వు చేయవలసింది, నీ ధనధాన్యాలు నువ్వు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. నీ సిరి సంపదలు దేవునికి దానం చేయాల్సిన అవసరం లేదు. ఈ లోకంలో నువ్వు మంచివాడు కనిపించుకోవడానికి ఎన్నెన్నో పుణ్యకార్యాలు చేయాల్సిన అవసరం లేదు. ఒకటే ఏంటి అని అంటే నీ హృదయములో దేవునికి నువ్వు స్థానం ఇచ్చేవాడుగా
ఉండాలి. ఎవరు భ్రష్టులు కాకుండా ఉంటారని ఆలోచన చేస్తే మొదటిగా మనం చూసుకున్నాం. ఎవరంటే భ్రష్టుడు కాకుండా ఉంటాడంటే మొదటిగా శరీరం నలగొట్టుకునేవారు. రెండవదిగా ఎవరు భ్రష్టుడు కాకుండా ఉంటాడని ఆలోచన చేస్తే ఎవరైతే తమ శరీరం లోపరుచుకునే వాడికి ఉంటాడో వాడు భ్రష్టుడు కాడు. మూడవదిగా ఎవరు భ్రష్టుడు కాకుండా ఉంటాడని ఆలోచన చేస్తే తమ హృదయంలో దేవునికి స్థానం ఇచ్చేవాడు ఎన్నడూ భ్రష్టుడు అంటే అర్థం ఏంటంటే చెడినవాడు, చెడిపోయినవాడు, నీచమైనవాడు, దౌర్భాగ్యమైనవాడు, ఎన్నిక చేయబడినట్టు వాడు, తృణీకరింపబడినట్టు వాడు అని అర్థం. మరి ఇన్ని కోణాల్లో మనము మనుషుల చేత వెలవేయబడకుండా ఉండాలి అని అంటే ఈ 3 కోణాలు మనము చేయవలసిన వారంగా ఉన్నాం. మరి 4వది ఒక మాట చెప్పి ముగిస్తాను. రండి ఒకసారి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 2 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5-6 వచనం మనం చూడగలిగినట్లయితే, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మును మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని యెడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గురించి మీరే ఎరగరంటున్నాడు. మనం భ్రష్టుడు కాకపోతే, మనం చెడినటువంటి వారు కాకపోతే, మనం పాపాత్ములు కాకపోయినట్లయితే, మనం నీచమైన వారు కాకపోతున్నట్లయితే దేవుడు మనలో ఉన్నాడని అర్థం. ఎందుకనంటే చెడిపోయిన దగ్గర దేవుడు ఉంటాడు. అర్థమవుతుందని చెప్పేది. మరి మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరు ఎవరికి వారుగా మనము పరిశోధించుకోవాలి. దేవుడు అంటున్నాడు, వాక్యం సెలవిస్తుంది, నీతిమంతుడు ఒకడును లేడు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు అంటున్నాడు. మరి దేవుడిచ్చే మహిమను మనం ఏ విషయంలో కోల్పోయాము? ఏ భేదము లేదు, అందరూ పాపము చేస్తున్నట్టు వారు. నీతిమంతుడు ఒకడును లేడు, అందరూ పాపులను దేవుని వాక్యము తేటతెల్లగా సెలవిస్తుంది. కాబట్టి ప్రభువా, నేను ఏ విషయంలో నీతి మాలిన వాడిగా ఉన్నాను అనే విషయాన్ని మనము ఆలోచించాల్సిన వారముగా ఉన్నాము. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, మరి 4వదిగా మనం చూడగలిగినట్లయితే ఎవరు భ్రష్టులు కాకుండా ఉంటారని ఆలోచన చేస్తే విశ్వాసము గలవారై ఉన్నవారు ఎన్నడూ భ్రష్టులు కానివ్వడు. ఎందుకనంటే భ్రష్టుడు అనగా అర్థం ఏంటి? చెడిపోయినట్టు. ఎవడు చెడిపోతారంటే దేవుడు భయం లేనట్టు వాడు చెడిపోతాడు. ఎవడు చెడిపోతాడని ఆలోచన చేస్తే ప్రార్థన జీవితం లేనట్టు వాడు చెడిపోతాడు. ఎవడు చెడిపోతాడని ఆలోచన చేస్తే పరిశుద్ధులతో సహవాసం లేనట్టు వాడు చెడిపోతాడు. ఎవడు చెడిపోతాడని ఆలోచన చేయగలిగినట్లయితే దేవుని సంఘముతో సత్సంబంధం లేనట్టు వాడు చెడిపోతాడు. ఎవడు చెడిపోతాడని ఆలోచన చేస్తే అనుదినము దేవుని వాక్యాన్ని ధ్యానించినట్టు వాడు చెడిపోతాడు. మరి విశ్వాసం కలిగినట్టు వాడు ఎందుకు చెడిపోతాడంటే వాడు చెడిపోవాల్సిన పరిస్థితి ఉండదు. ఎందుకంటే వాడికి విశ్వాసం ఉన్నది కాబట్టి వాడు దేవునికి భయపడతాడు. వాడికి విశ్వాసం ఉన్నది కాబట్టి వాడు వాక్యం చదువుతాడు. వాడికి విశ్వాసం ఉన్నది కాబట్టి వాడు ప్రార్థన చేస్తాడు. వాడికి విశ్వాసం ఉన్నది కాబట్టి పరిశుద్ధులతో సహవాసం కలిగి ఉంటాడు. వారికి విశ్వాసం ఉన్నది కాబట్టి సంఘములో ప్రతి క్రమకోడికి వాడు తప్పకుండా ఆశవుతాడు. విశ్వాసం లేని వాడికి, విశ్వాసం ఉన్నవాడికి ఏంటంటే, విశ్వాసం లేనివాడైతే అవసరాన్ని బట్టి దేవుని సన్నిధానికి వస్తాడు. విశ్వాసం ఉన్నవాడు బట్టి అయితే అవసరం ఉన్నా లేకపోయినా నిత్యము దేవుని సన్నిధికి వస్తాడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, మరి వాక్యం వింటున్న మీరు కూడా భ్రష్టులుగా ఎవరు, వాక్య సందేశం ఏమిటంటే ఎవరు భ్రష్టులు కాకుండా ఉంటారని ఆలోచన చేస్తే, నెంబర్ 1 శరీరమును నలగొట్టుకునేవాడు. అంటే అర్థం ఏంటి? శరీరం అనగా ఈ లోక ఆశలు. ఈ లోక ఆశలు నువ్వు ఆశ కలిగి ఉండడం తప్ప అనట్లేదు, కానీ ఆశ అనేది దేవునికి యోగ్యకరంగా ఉండే విధముగా నువ్వు ఆశపడాలి. రెండవదిగా శరీరమును లోపరుచుకునేవాడు. నీ కోరికలు, నీ ఆశ, నీ తలంపు, నీ తపన, నీ ప్రయత్నాలు ప్రతిదీ కూడా దేవునికి యోగ్యకరముగా ఉండాలి. సజీవ యాగముగా నీ దేహాన్ని దేవుని సమర్పించుకునేవాడుగా ఉండాలి. రెండవదిగా. మూడవదిగా, ఎవరు భ్రష్టుడు కాకుండా ఉంటాడని ఆలోచన చేస్తే మనం చూసుకున్నాం. ఎవరు భ్రష్టుడు కాకుండా ఉంటాడని మనం ఆలోచన చేస్తే విశ్వాసము గలవారు భ్రష్టుడు కాకుండా ఉంటాడు. మరి ఎవరు భ్రష్టుడు కాకుండా ఉంటాడో 4వ విషయాన్ని మనం చూడగలిగినట్లయితే, ఎవరైతే 4వదిగా చూసుకుని ఎవరైతే దేవుని యొక్క తమ హృదయంలో దేవునికి స్థానం ఇస్తాడో వాడు అన్నను భ్రష్టుడు కాకూడదు.
కాబట్టి నా వాక్యం ఏంటో నా ప్రియ సహోదరి సహోదరులారా, ఒక్కసారి ఈ మాటలు మీరు గమనించాల్సిందిగా కోరుచున్నాను. మరి ఇచ్చిన రెఫరెన్స్ కూడా మీరు చదవండి. నా మాటలు వినవద్దు, కానీ దేవుని వాక్యం చెప్పబడి ఉన్న ఆ రెఫరెన్స్లు అన్నీ కూడా మీరు చదవాల్సిందిగా కోరుచున్నాను. మీకు నచ్చినట్లయితే మీ యొక్క ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీస్కి మరి యొక్క దేవుని యొక్క మాటలు షేర్ చేసి, అదేవిధంగా మీకు నా సందేశం నచ్చినట్లయితే నా యొక్క ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మరి లైక్ చేయండి, షేర్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. అందరికీ వందనాలు.